ఏ రోజు అకౌంట్స్ ఆ రోజే నాకు అప్పచెప్పాలి. ఫ్యాక్టరీని 1000 కళ్ళతో చూసుకోవాలి. కబడ్డా. ఏమిటిది? నువ్వు పని చేస్తున్న ట్రాన్స్పోర్ట్ కంపెనీ నాది. నిన్ను ఉద్యోగంలోంచి తీసేసినట్టు ఇచ్చిన ఆర్డర్ కాగితం ఇది. ఏమిటి నేను చేసిన తప్పు? మొదటి రోజు నేను నా కంపెనీకి ముప్పు తెచ్చావు. ఒక్క రోజులోనే కార్మికులను నువ్వు సమ్మెకు రెచ్చగొట్టగలిగావంటే నా నెత్తిన సమ్మెడ దెబ్బలు కొట్టగలవు అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తే సమ్మె చేయించలేను అనుకుంటున్నావా? నిన్న నా కొడుకు చేసిన తప్పు నీ గుప్పిట్లో ఉంది గనక బిగించి మొహాన గుద్దావు. రోజు కూలీకి పనిచేసేవాడిని తీసేసే అధికారం నా గుప్పిట్లో ఉంది గనక హూస్టింగ్ ఆర్డర్స్ నీ మొహాన కొట్టాను. ఉద్యోగం పోయిందని బాధపడకు. అమ్మో ఇంటి దగ్గర ఏం చెప్పాలా అని దిగులు పడకు. నేను రంభా సోప్ ఫ్యాక్టరీ యజమానురాల్ని. నిన్న జరిగిన దానికి నన్ను క్షమించు అని నా కాళ్ళు పట్టుకున్నావనుకో, నీకు పర్మనెంట్ జాబ్ నేను ఇస్తాను. పట్టుకుంటావా? ఏ ఫ్యాక్టరీ అన్నావు నీది? రంభా సోప్ ఫ్యాక్టరీ. అప్లికేషన్ పెట్టుకోనక్కర్లేదు, కాళ్ళు పట్టుకుంటే చాలు. నేను పట్టుకోవడం కాదు, మీ చేత పట్టిస్తాను. నీ పేరునున్న రంభా సోప్ ఫ్యాక్టరీ ముగిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. అమ్మగారు నమస్కారం. ఈడేనండి మా అబ్బాయి, పేరు మోహన కృష్ణ. నమస్కారం గాయత్రి దేవి. నమస్తే. నన్ను ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? సిద్ధేశ్వరరావు కొడుకుతో పనిపిల్ల కాళ్ళు పట్టించింది నువ్వేనా? అవును. అతని కూతురు పేరున్న ఫ్యాక్టరీని మూయించేస్తానని ఛాలెంజ్ చేసింది కూడా నేనే. నీకు డబ్బు గల వాళ్ళంటే కోపమా? డబ్బు ఉంది అన్న అహంకారం ఉన్న వాళ్ళంటే అసహ్యం. అయితే నా దగ్గర చాలా డబ్బుంది. మీలో అజం బయటకు వస్తే నాలో ఇజం బయటకు వస్తుంది. అమ్మగారు కుర్రాడండి, ఇంకా మూతి మీద మీసం మొలిచి 3 నెలలైనా కాలేదండి. ఏదో రోషంతో మాట్లాడుతున్నాడు. నా ముఖం చూసేనా నేమే అనకండి అమ్మగారు. నాన్న, నేరం చెయ్యని మనిషి చేతులు జోడించకూడదు. డబ్బు మనిషిని సుఖపెట్టచ్చు, కానీ శాసించకూడదు. పేదవాడి మీద పెత్తనం చెయ్యకూడదు. నువ్వు ఆగరా బాబు, ఊరుకో. రంగయ్య, మీ వాడికి ఉద్యోగం ఇస్తున్నాను. అమ్మగారు, మా ఊర్వశి సోప్ ఫ్యాక్టరీలో మీ వాడిని సేల్స్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. నెలకి 3000 రూపాయల జీతం. అమ్మగారు, మీ మనసు ఎన్నపూసండి, మీ మాట మణిపూసండి. జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటాను అమ్మగారు. మా నాన్న ఇందాక మిమ్మల్ని అమ్మగారు అని పిలవమన్నప్పుడు నేను పిలవనన్నాను, కానీ ఇప్పుడు పిలవాలనిపిస్తుంది. నాకు ఉద్యోగం ఇచ్చినందుకు కాదు, ఎదిరించే మనస్తత్వం గల మనిషిని తెలిసి కూడా నన్ను మేనేజర్గా పెట్టుకున్నందుకు. వస్తానమ్మా. రంగమ్మా, రంగమ్మా, తొందరగా పట్రా టిఫిను. తీసుకొస్తున్నానయ్యా, మరీ కంగారు పెట్టేస్తున్నావు. అబ్బా, నేతికి నేది కారపొడేది తెస్తానయ్యా, భయపెట్టకు నువ్వు. చాలా అదృష్టవంతుడే. మన కడుపున పుట్టుంటే ఇంత పెద్ద ఉద్యోగం వచ్చుండేదాడికి. అదిగో ఆ మాటే అన్నతన్నాను. వాడు నా కడుపున పుట్టలేదని గుర్తు చేసి నా చేత కన్నులు పెట్టించకు. అమ్మా, అమ్మా, ఏమా ఈ బట్టలు బాగున్నాయి నాకు? దొరబాబుకే బాబులాగున్నావయ్యా. కన్న తల్లి కళ్ళకు అలాగే కనిపిస్తానమ్మా. కన్నయ్య, నన్నెప్పుడు ఇలాగే అమ్మా అని పిలుస్తావు కదూ? అమ్మని అమ్మాని పిలవకుండా ఇంకేమని పిలుస్తానమ్మా? పద పద పద, టిఫిన్ పెడుతూ కానీ టైం అవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేశాం బాబు. ఈ కుర్చీలో కూర్చోండి బాబు. ఈ కుర్చీలో కూర్చోండి బాబునా? ఏమింది రానా నీకు వేళ? ఏమిటి ఇంత మర్యాద? ఏముంది బాబు, ఈ రోజు నుంచి నీ కింద పని చేయాల్సిన అన్ని, పైగా నేను ఇంటి దగ్గర నుంచే కారులో తీసుకురమ్మని అమ్మగారు ఆర్డర్ వేసింది కూడా. చూడన్నా, 3000 రూపాయల ఉద్యోగం మీ అభిమానానికి వాత్సల్యానికి నన్ను దూరం చేసేటట్టయితే ఆ ఉద్యోగమే నాకు అక్కర్లేదు. కన్నయ్య. అవునమ్మా, నేను తప్పు చేస్తే నువ్వు చీపురు కట్ట పట్టుకుని వెంటపడాల్సిందే. ఎక్కడే వాడు, ఏడే వాడు, స్టీరింగ్ తిప్పేస్తాను అని నాన్న అరవాల్సింది. నాన్న, ఆ కుర్చీలో కూర్చో. నే కింద కూర్చుంటాలే బాబు, నువ్వు కూర్చో ఇక్కడ. నీ పై ఆఫీసర్కి ఆర్డర్ వేస్తున్నాను, కూర్చో. అయ్యి బాబు, అట్టగేనండి, వడ్డించండి. చూడండి, ఇప్పుడు ఈ గారిని మీరు ఆమ్ ఫట్ అని ఒకసారిగా మింగేస్తున్నారు. ఇదిగో బాబు, ఈ చట్నీ కూడా వేసి. మీరు కూర్చోండి. నాన్న, ఏమిటమ్మా? మనందరం కట్టకట్టుకుని దేనిలోనన్నా దూకి చావటం మంచిది. ఏమైందమ్మా? ఆ గాయత్రి దేవి మోహన్ కృష్ణ గారిని ఊర్వశి సోప్ ఫ్యాక్టరీకి సేల్స్ మేనేజర్ చేసింది. చూడు. మనం పనిలోంచి పీకేసిన వాడిని అది చేరదీసిందా? వాడు మన ఫ్యాక్టరీని ముయించేస్తానని శపథం చేశాడు. వాడు సేల్స్ మేనేజర్ గా ఉండగానే
ఆ ఫ్యాక్టరీని ముందుగా మనం ముయించాలి. కరెక్ట్. ఆ పనికి మాలిన వాడిని పనిలో పెట్టుకున్నందుకు ఆ గాయత్రి కుమిలి కుమిలి ఏడవాలి. నిజమే, కానీ ఆ ఫ్యాక్టరీని మనం ఎలా ముగించగలం? మన సేల్స్ పెరిగితే వాళ్ళ ఫ్యాక్టరీ ఆటోమేటిక్ గా మూతపడుతుంది. కానీ మన సేల్స్ ఎలా పెంచగలం? కుకుటేశ్వరరావు, ఈ రోజంతా ఆలోచించారా సరే, ఓ మంచి ఐడియా చెప్పవా? రోజంతా ఎందుకండి, ఒక క్షణంలో చెప్తాను, ఇప్పుడే చెప్తాను. చెప్పు. మన ఫ్యాక్టరీ మూసేద్దాం. కుక్కు